హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ నాకు తెలిసి చాలా వైలెంట్గా ఉంటుంది, ఎంతోమందికి షాకింగ్ కూడా ఉండొచ్చు. కానీ తప్పదు, కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడాలి. ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే చాలామందికి ఎందుకు వచ్చిన గొడవ, అతను బాగా క్రిమినల్ మైండెడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వాటిని దాటుకుంటూ మాట్లాడాలి అంటే నిజంగా దమ్ము ఉండాలి. అది ఈ జన సైనికుడికి, ఈ వారణాసూర్యకి కావలసినంత దమ్ము ఉంది అని నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా విషయాలు మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నరరూప రాక్షసుడు అంటాను. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయన జనాలకి ఏం చేశారు అనే విషయం పక్కకు పెడితే, రాజశేఖర రెడ్డి గారు కమర్షియల్ మైండెడ్, బీ ఫ్రాంక్ కమర్షియల్ మైండెడ్. ఎందుకు ఇవన్నీ నేను చెప్పగలను అంటే, మేము కూడా అదే కడప జిల్లాలో పుట్టాం, వాళ్ళ కుటుంబాలకు దగ్గరగా ఉన్నాం. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయి అన్నీ మాకు తెలుసు. వేములలో రాజారెడ్డి గారిని ఎలా చంపింది, ఎటువంటి పరిస్థితుల్లో తను చనిపోయాడు, దాని తర్వాత వేంపల్లె అనే ఏరియాలో వాళ్ళకు గెస్ట్ హౌస్ ఉండడం, వాళ్ళు ఏ టైంలో ఎందుకు గెస్ట్ హౌస్కి వస్తారు, ఇడుపులపాయ మాకు చాలా కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒకప్పుడు ఇడుపులపాయ ఎలా ఉండేది, ఇప్పుడు ఇడుపులపాయ ఎలా ఉంది, ఆ ఇడుపులపాయలో జరిగే కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ మాకు దగ్గరకు బాగా తెలుసు. బీ ఫ్రాంక్, మా చుట్టూ ఉన్న ఏరియాలు అందరికీ తెలుసు. అయితే రాజశేఖర రెడ్డి గారికి జగన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఆయన కమర్షియల్ మైండెడ్, ఈయన క్రిమినల్ మైండెడ్. ఆయన క్రిమినలా కాదా అనే విషయం పక్క పెడితే క్రిమినల్ మైండెడ్. లక్షల కోట్లు సంపాదించిన తర్వాత ఎవరైనా కూడా దాంట్లో సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉందాం, నా కుటుంబం నేను చూసుకుందాం అనుకుంటారు. కానీ జగన్ అనే ఈ మనిషి క్రిమినల్ మెంటాలిటీతో రాజశేఖర రెడ్డి గారి చావును కూడా చాలా విజయవంతంగా వాడుకున్నారు, చాలా సక్సెస్ఫుల్గా వాడుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి చావునే కాదు, తన కుటుంబాన్ని కూడా వాడుకున్నారు. షర్మిలక్కని, విజయమ్మని సెంటిమెంట్తో వాడుకునేసి జనాల్లోకి వెళ్ళిపోయి పాదయాత్ర, ఆ యాత్ర అని చెప్పేసి, అమ్మ రండి అని చెప్పేసి అక్కును చేర్చుకొని ముద్దులు పెట్టి కౌగిలింతలు పెట్టుకునేసి, ఆ టైంలో ఆ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద నెగిటివిటీ ఉండడం, అది అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే స్పేస్ ఇమ్మీడియట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉండడం, దాన్ని కరెక్ట్గా వాడుకునేసి మొత్తానికి ఒకానొక స్టేజ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి తీసుకొచ్చారు. నేనే షాక్ అసలు. తను హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? సాక్షి పేపర్, సాక్షి టీవీ ఉంది, ఇవన్నీ మేనేజ్మెంట్ వదిలేసి తను లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టేసి జనాలకి ఎందుకు తిరుగుతున్నాడు, పిచ్చాయరే అనుకున్నాం. కానీ ఇంత క్రిమినల్ మెంటాలిటీతో, క్రిమినల్ మైండెడ్తో గవర్నమెంట్ తీసుకొస్తానని అనుకోలేదు. రైట్, వచ్చింది గవర్నమెంట్ వచ్చింది, ఏదో జనాలకి ఏదైనా చేయాలనుకుంటున్నాడేమో అలా కూడా అనుకున్నాను. కానీ ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఇంకా జగన్కి ఎక్కడ కూడా డబ్బు యావ తగ్గలేదు. డబ్బు కోసం ఎంత పనైనా చేస్తాడు, ఆఖరికి సొంత చెల్లిని, అమ్మను కూడా వదిలేస్తాడు అన్నంతగా. అప్పుడు ఈవెన్ షర్మిలక్క, విజయమ్మ కూడా అనుకొని ఉండరు, మమ్మల్ని ఎందుకు వదిలేస్తాడు అని చెప్పేసి. వదిలేసాడుగా ఇప్పుడు. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఒక్కటే అనుకున్నాడు, ఎంత క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ మైండెడ్, మొత్తం అంతా ప్లానింగ్ అనమాట, పక్కా ప్లానింగ్. ఆడవాళ్ళ ఉన్న కుటుంబాలకు కరెక్ట్గా చూసుకుంటే ఆ ఓట్లన్నీ ఎప్పుడు పర్మనెంట్గా నాకే పడతాయి. అందువల్ల ఆ టైంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పేసి చాలా ధీమాగా, హుందాగా చెప్పింది. రీజన్ అదే. బిచ్చం పడేసినట్టు వాళ్ళకి పడేస్తూ ఉంటే మిగతాది ఏది పట్టించుకోరు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకోవచ్చు, బటన్లు నొక్కుతూ కూర్చుంటే చాలు పనులు అయిపోతాయని చెప్పేసి బటన్ల సిస్టమ్ పెట్టేసి, అమ్మ దీవెన, అమ్మ కడుపు చల్లగా అని చెప్పేసి రకరకాల స్కీములు పెట్టేసి వాళ్ళందరికీ, అంటే పల్లెటూళ్ళలో ఉన్న ఆడవాళ్ళకి, ముసలోళ్ళకి, వీళ్ళందరికీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? అవే కావాల్సింది. నెలకింత ఏదైనా వస్తే చాలు,
జగన్కి ఓట్లు గుద్దేద్దాం అన్నంతగా ప్లాన్ చేయించేసి పూర్తి స్థాయిలో వాళ్ళను సోమరిపోతులాగా తయారు చేశారు. కొందరికి ఆడవాళ్ళకి ముసలోళ్ళకి కావాల్సింది ఏంటి, సెక్యూర్డ్గా ఉండడం కావాలి. ఆ సెక్యూర్డ్ ప్రాసెస్ ఏం చేశాడు, ఎక్కడెక్కడ నుంచి గవర్నమెంట్ ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టేసి, మొత్తం గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొచ్చేసి బటన్లు నొక్కుతూ వాళ్ళ అకౌంట్లో ఇంత పడేస్తూ వచ్చారు. నెల నెల ఇంత పడేయడం. పల్లెటూళ్ళలో ఆల్మోస్ట్ చాలా వరకు అదే సెక్యూర్డ్గా భావిస్తారు. ఆయన ఎలా తెస్తే మాకెందుకు, మా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కదా, మాకు నెల నెల సర్వైవ్ అవుతుంది కదా, జగన్ ఉంటే చాలు అన్న మెంటాలిటీ తీసుకొచ్చాడా. దాని తర్వాత చేసింది ఏంటి, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. సొంత సైన్యాన్ని క్రియేట్ చేశాడు. అడుగడుగున ఇంటింటికి మీకు రేషన్ బియ్యం పంపడం, ప్రతిదీ పింఛన్ డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు ఆ సెటప్ అంతా చేశాడు అంటే, ఇక ఓటు ఎక్కడికి చీలకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, అంతా వైఎస్ఆర్సీపీకే పడాలి. ఇన్ కేసు ఎవరైనా తోకజాడిస్తే వాలంటీర్లు చూసుకుంటారు. నీకు పొరపాటున తోకజాడిస్తే నీ ఇంటికి పింఛన్ రాదు, నీకు కావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే అవన్నీ ఆగిపోతాయి. నెల నెల వాళ్ళకు సెక్యూర్డ్ లేకపోతే ఏంటంటే బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అవి ఆగిపోతే ఎట్లా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఎవరికి వాళ్ళు అసలు జగన్ మీద ఎక్కడ కూడా అగ్నెస్ట్గా మాట్లాడేవాళ్ళు కాదు. అలా సెటప్ని అంతా ప్లాన్ చేశారు. ఎంత ఒక కంచు కోటలాగా క్రియేట్ చేశారు. ప్రతి నెల ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పూర్తిగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి సెక్యూర్డ్గా ఉండాలి, ప్రతి ఇంట్లో ముసలోళ్ళకి సెక్యూర్డ్గా ఉండాలి, ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పడేయాలి. ఇది ప్లానింగ్, పక్కా ప్లానింగ్ అనమాట. దానికి ఆర్గనైజ్ చేసే ప్రతి ఇంటికి ఒక ఏజెంట్ లాగా ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేశారు. వాళ్ళ మొహాన 5,000 కొట్టేవాడు. వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ రేంజ్లో ఉన్నా ఉన్నాయి, 5,000. అవి ఉద్యోగాలను క్రియేట్ చేశాడు. ఇంతమందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఏజెంట్గా పనిచేశారు. ఏజెంట్లుగా పనిచేయకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు, మొత్తం వాళ్ళ కడుపు కొట్టేశాడు. కడుపు కొట్టాడంటే చాలామందికి ఇప్పుడు కామెంట్లు లేస్తాయి. ఒక బీటెక్ చదివే స్టూడెంట్కి 5,000 రూపాయలు ఇచ్చేసి ఏజెంట్గా పెట్టుకుంటే అది న్యాయం చేసినట్ల. వాళ్ళను పూర్తిగా జీవితాంతం వాళ్ళు వాడుకుంటున్నట్టే, పర్మనెంట్గా ఏజెంట్గా పెట్టేసుకున్నాడు. సో ఇలా మొత్తం వ్యవస్థనంతా సెట్ చేసుకునేసి, ఎక్కడ ఎవరు మాట్లాడకుండా సెట్ చేసుకునేసి, పూర్తిగా వైసీపీ హస్తగతం ఆంధ్రప్రదేశ్ అనంతగా డిజైన్ చేసుకున్నాడు. వీళ్ళందరినీ సెక్యూర్డ్ జోన్లో పెట్టేసి, మీరు మీ నెల నెల ఇది వస్తుంది, మీరు మూసుకొని తినండి, కూర్చోండి, నేను ఏం చేస్తున్నాడో ఎవరు పట్టించుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ నుంచి దుకాణం ఓపెన్ చేశాడు. సారా దుకాణం ఓపెన్ చేశాడు, ఇసుక మాఫియా ఓపెన్ చేశాడు, బెట్టింగ్ రైళ్ళని ప్రోత్సహించాడు. ఎక్కడా లేనిది అదేదో అంటారు, మనము జగదేక వీడియో తెలుగుతుందరిలో ఒక ఆట ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సో బాల్ తిరుగుతూ ఉంటుంది, రౌండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగుతుంది. సో అవి ఆ స్కాములు చేసే వాళ్ళకి తెలుస్తాయి వ్యవహారాలు. సో అలాంటివి అన్నీ విజయవాడ కేంద్రంగా అవి కూడా రెడీ చేయించేశాడు. అంటే ఎవరు సంపాదించుకొని వాళ్ళు సంపాదించుకోండి, రాష్ట్రాన్ని దోచుకోండి, అప్పుల పాలు చేయండి అని చెప్పేసి ఈ బటన్లు నొక్కే కార్యక్రమం ఒక్కొక్క పెడుతూ జనాల్ని నిద్రపోనిస్తూ వాళ్ళను, మీరు నిద్రపోండి, తినండి, నిద్రపోండి, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవద్దు, అడిగేవాడు లేకుండా 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు. లక్షల కోట్లు. ఎవరన్నా అడిగే వాళ్ళు ఉన్నారా? ఇక్కడేమో జనాలంతా నిద్రపోతున్నారు, ఇక్కడేమో దోచుకుంటున్నారు. ఈ మధ్యలో నువ్వు తప్పు చేస్తున్నావు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నావు, రావణ కాష్టంలా చేస్తున్నావు అని చెప్పేసి అడిగే మనిషి ఎవరు లేక జగన్ 5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు దోచేసుకున్నాడు. ఎవరైనా వస్తారా, ఇంత దారుణంగా దోచుకుంటున్నాడు, ప్రజలను ఎర్రియదవలను చేస్తున్నాడని చెప్పేసి అనుకునే టైంలో ఎవ్వరూ జగన్కి ఎదురు చెప్పలేని పరిస్థితి.
ఈవెన్ చంద్రబాబు నాయుడుని కూడా ఆ మనిషిని, అంత పెద్ద మనిషిని కూడా ఇష్టం వచ్చినట్టు కష్టపెట్టారు. ప్రతి చోట శాసనసభలో అవమానించారు. భార్యని, తల్లిని అవమానించారు. ఇష్టారాజ్యం అయిపోయింది, రౌడీ రాజ్యం అయిపోయింది. ఈ గుట్కా నాని వీళ్ళంతా ఎలా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఓపెన్ సీక్రెట్లు ఇవన్నీ. ఇలాంటి టైంలో ఈ నరరూప రాక్షసుని అనగదొక్కడానికి ఒక్క మనిషి వచ్చాడు. ఆ మనిషే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే మనిషిని చాలా తక్కువ అంచనా వేశారు. ఏదో చిన్న పార్టీ జనసేనగా పెట్టుకున్నాడు, మమ్మల్ని ఏం పీకుతాడు, ఇంతగా వ్యవస్థ మాకు క్రియేట్ అయిపోయింది, పల్లెటూరు నుంచి మూలాల నుంచి మేము రెడీ అయిపోయాము, మమ్మల్ని ఏం పీకుతారని చెప్పేసి ఈ సోకాల్డ్ జగన్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేవాళ్ళు. అప్పుడు అలాంటి టైంలో ఎదుర్కోవాలంటే ఒక్కటే, ఫస్ట్ ఒక అటెంప్ట్ చేశాడు, ఎదుర్కోలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఓహో, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద వ్యవస్థ ఇది. ఈ నరరూప రాక్షసుని సంహరించాలి, అంతమొందించాలి, అనగదొక్కాలి అంటే నా పవర్ ఒకటి సరిపోదని చెప్పేసి బీజేపీని సపోర్ట్ తీసుకున్నాడు. ఇటుపక్క ప్రాబ్లం ఏంటి, టీడీపీకి బీజేపీకి సెట్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ముందు నుంచి ఏవో ఉన్నాయి, ఇంటర్నల్ ఏవో ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళని సెట్ చేయాలంటే చాలా 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 డిస్కషన్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తాను తగ్గించుకున్న తర్వాత ఈ మూడింటిని సెట్ చేశాడు. 3 పార్టీలు, బీజేపీ, టీడీపీ, జనసేన, ఈ 3 కలిస్తే ఒక ఎక్కడ లేని ఎనర్జీని తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మూడింటికి సెంటర్ పాయింట్ ఎవరు? చిన్నపిల్లలనే చెప్తారు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి. ఈ టైంలో నేను కడప ఏరియాకి వెళ్ళినప్పుడు పల్లెటూరులో కొందరిని అడిగాను నేను, ఈసారి వచ్చే గవర్నమెంట్ ఏంటి అని. అక్కడ వాళ్ళకి ఎంతలా వాళ్ళు ఆయనకి ఎడిక్ట్ అయిపోయారంటే, జగన్కి ఎడిక్ట్ అయిపోయారంటే, జగనే వస్తాడు, దాంట్లో ఏమంటారు, దాంట్లో రహస్యం ఏముంది, జగనే వస్తాడు, ఎందుకంటే నెల నెల మాకు పింఛన్ ఇస్తున్నాడు, నెల నెల ముసలోళ్ళకు వద్దన్నా కూడా వచ్చి ఇంట్లో వచ్చేసి వాలంటీర్లు డబ్బులు ఇస్తున్నారు, నెల నెల రేషన్ బియ్యం ఇంటికే వచ్చేస్తుంది, ఆటోలు మరి తిప్పిపోయి మరీ రేషన్ బియ్యం ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు. జగన్ రాకుండా ఎవరు వస్తారు? జగనే వస్తాడు. కానీ ఈ మధ్యలో తన మైనస్లన్నీ నేను డిస్కస్ చేస్తాను. తనకు ఎన్ని మైనస్లు, ఓన్లీ ఒకవైపే చూసుకున్నాడు జగన్. మహిళలకి, ముసలోళ్ళకి ఇవన్నీ ఇంత పడేస్తే, ఇంత బటన్ నొక్కితే అయిపోతుంది, నా ఓట్లు నాకు పర్మనెంట్గా ఉంటాయి, ఎవరన్నా తోకజాడిస్తే అంటే వాలంటీర్లు ఉన్నారు, వ్యవస్థను బాగా రెడీ చేసుకున్నాను, నాకు తిరిగే లేదనుకున్నాను. కానీ వెనకలా ఉన్న బొక్కలు ఏమి తనకు తెలియలేదు. సరే, ఇలా జరుగుతుండగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురిని కలుపుకున్నారు, కూటమిగా రెడీ అయ్యాడు. కూటమిగా రెడీ అయిపోయి జగన్ చేసే దందాలని మొత్తం ఇప్పుడు నేను చెప్పినవన్నీ పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేశారు. వాలంటీర్లు ఏం చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ బొక్కలేంటి, అసలు ఈ ప్రభుత్వము ఓన్లీ బటన్లు నొక్కుతూ సంక్షేమం మాత్రమే చూసుకుంటూ ఇటుపక్క అభివృద్ధిని మర్చిపోయింది. ఉద్యోగాల పరిస్థితి ఏంటి, రోడ్ల పరిస్థితి ఏంటి, సో రైతుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ బొక్కలన్నీ తీస్తే అంటే ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని జగన్ వదిలేశాడు. ఎందుకంటే ఎవరు అడిగే వాళ్ళు లేరు. మరోపక్క వీళ్ళు చేసే దందాలని, ఇసుక మాఫియా కావచ్చు, సో లిక్కర్ మాఫియా కావచ్చు, సో ఎక్కడికక్కడ దోచుకునే ఈ వ్యవహారాలు కావచ్చు, ఈ గేమ్లు ఏ పడితే మనకు ఎప్పుడూ లేని, రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని గేమ్లన్నింటినీ ప్లాన్ చేయించేసి, గేమ్లు ఇన్ ద సెన్స్ విజయవాడలో మా నాని స్టార్ట్ చేసిన గేమ్ సెటప్లు కావచ్చు, ఇవన్నీ మొత్తం ఓపెన్గా జనాలకు చెప్పేశారు, ఇది జరుగుతున్నది, మీరు నిద్రపోతున్నారు, మేలుకోండి, ఈ నరరూప రాక్షసు నుంచి బయటపడాలంటే మన కొత్త ప్రభుత్వం వస్తే తప్ప పనికిరారు, జగన్ అనేవాడు పనికిరాడు, మన కొత్త ప్రభుత్వం రావాలి, అప్పుడు ఈ మనిషిని అనగదొక్కచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు
ప్రతి చోట, ప్రతి వాడ, ఊరు ఊరు ప్రసంగాలు చేసి తను చెప్పడంతో జనాలు మేలుకోవడం మొదలెట్టారు. సో, ఈ లోపల జగన్ చేసే పని ఎలా అయిపోయిందంటే, గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టడం మొదలెట్టాడు. అడిగే మనిషి వచ్చాడిప్పుడు. పవన్ కళ్యాణ్ అనే మనిషి వచ్చారు. ఇదిగో ఇది తాకట్టు పెడుతున్నాడు. దీని మీద లక్షల కోట్లు తీసుకొస్తున్నాడు. ఎక్కడికి పోయింది? క్వెషన్, ఆన్సర్. దాంట్లో కొంత భాగం వీళ్ళకు బిచ్చమేసినట్టు వేయడం. మిగతాదంతా దోచుకోవడమే. దాని లెక్కలు తెలియదు. జనాలకు అర్థమైపోయింది. మమ్మల్ని సోమరిపోతులు చేస్తూ జగన్ రాష్ట్రాన్ని అతలాకుతలంగా వాడుకుంటున్నాడని అర్థమైపోయింది. ఈ లోపల జగన్ చేసిన అతిపెద్ద తప్పిదం ఏంటి తెలుసా? పాసుబుక్కుల మీద కూడా, అంటే కొంచెం పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోయి అడుగడుగున మా అల్లు అర్జున్, మా ఐకాన్ బాబుకి పబ్లిసిటీ పిచ్చి ఎలా పీక్స్లో ఉంటుంది, జగన్ కూడా అలా పీక్స్లోకి వెళ్ళిపోయింది. ప్రతి చోట నా ఫోటో ఉండాలనే ఆ ఇంటెన్షన్ కొంపముంచేసింది. ప్రతి భూమికి పాస్బుక్లు ఇస్తారు కదా, ఏదైనా వ్యవసాయ భూమి ఇంకోటి ఉంటే పాస్బుక్లు వస్తాయి. ఆ పాస్బుక్ల మీద కూడా జగన్ బొమ్మలే వేశాడు, ప్రింట్లు వేసాడు. ఈవెన్ ఆ భూములకు నాటుతున్న బోటురాళ్ళు ఉంటాయి, బోటురాళ్ళు కూడా జగన్ బొమ్మలే, వైసీపీ బొమ్మలే. అవి వేసే కొద్దీ అది ప్రచారం అటుపోయి జనాలకు ఎక్కేసింది. వామ్మో, ఈ జగన్ మళ్ళా వస్తే ఈ బటన్ నొక్కేది తప్ప ఏది చేయడు, అభివృద్ధి ఉండదు, ఉద్యోగాలు ఉండవు, రోడ్లు వ్యవస్థ ఉండదు. ఈ పూర్తిగా డెవలప్మెంట్ అంతా మానేసి ఓన్లీ బటన్ నొక్కుతూ కూర్చున్నాడు. ఫైనల్గా ఈ మనిషికి ఓట్లు వేస్తే మనం మొత్తం రోడ్డున పడతామనే విషయం జనాలకు తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ భూముల పంచాయతీ కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఏది ఎలక్షన్లకు ముందు జగన్ బొమ్మలు ప్రతి పాస్బుక్ మీద జగన్ బొమ్మే. అది ప్రజల్లో ఎలా వెళ్ళిపోయిందంటే, ఎస్పెషల్లీ పల్లెటూరులో ఎలా అయిపోయిందంటే, ఈసారి జగన్ వస్తే మా భూములన్నీ లాక్కుంటాడు అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇదిగో అక్కడ పడింది దెబ్బ. కొడితే మొత్తం ఇదంతా ఎడ్యుకేట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎడ్యుకేట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంది అంటే, వైజాగ్ మీటింగ్ అనుకుంటా, ఒక మీటింగ్ పెట్టాడు. జగన్ నిన్ను అనగదొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు అని చెప్పేసి ఆ ప్రసంగం మొత్తం జగన్ని ముంచేసింది, ఒక్కసారిగా ముంచేసింది. ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు. జనాలకు అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్గా ఉన్నారు, బీజేపీ టీడీపీ సపోర్ట్ ఉంది. ఓ పక్క అదే టైంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి చాలా అన్యాయంగా, చాలా దారుణంగా 75 ఏళ్ళ వయసున్న ఆ మనిషిని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ టైంలో సపోర్ట్ వచ్చింది ఎవరు? ఒకే ఒక్క మగాడు, పవన్ కళ్యాణ్. జగన్ మెడలు వంచగలిగే ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్. ఆ మనిషి వచ్చి మొత్తం మార్చేశాడు. జగన్ ఆటను మొత్తం మార్చేశాడు. ఇప్పుడు కూడా జగన్కి అదే కోపం. ఈ పవన్ కళ్యాణ్ అనే మనిషిని తప్పిస్తే తప్ప మరలా వైసీపీ రాదు, నేను బాగుపడను అనేది క్లియర్గా అర్థమవుతోంది. అదే జగన్, మై డియర్ జగన్, అదే చెప్పేది నేను. జగన్ మెడలు వంచగలిగే ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఉన్నంత వరకు కూటమి విడిపోదు. నువ్వు పగటికల్ కనకు, కూటమి విడిపోవడం అసాధ్యం. అక్కడ బాగా ఫిక్స్ అయిపోయారు. ఎన్ని కుతంత్రాలు పడ్డా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని ప్లాన్లు వేసినా, ఏం చేసినా కూడా కూటమి విడిపోదు. నువ్వు వచ్చే పరిస్థితి లేదు. వస్తాను, ఇడుస్తాను, పొడుస్తానని చెప్పేసి ఏవో బలుకుతున్నావు. ప్రతి మీటింగ్ అక్కడ వచ్చిన తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే, వీళ్ళందరి లెక్కలు తేలుస్తా. ఏం తెలుస్తావు? చేసింది లంగా పనులు, పనికిమాలిన పనులు, రాష్ట్రాన్ని దోచుకునే పనులు చేసావు. ఏం చేసావు? ఇప్పుడు ఈవెన్ సీఎం సీటును కూడా త్యాగం చేసి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. నువ్వు రాకూడదని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అది నీకు మాత్రమే అర్థం కావట్లే, మిగతా అందరికీ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు వైసీపీ భూస్థాపితం. రాసి పెట్టుకో.
పవన్ కళ్యాణ్ గారిని దాటి వైసీపీ వస్తుంది అనుకోవడం నీ కళ. కళ్ళు గంట ఉండు, ఆ ప్యాలెస్లో కూర్చొని కళ్ళు గంట ఉండు. నిన్ను వంచే మగాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు నువ్వు ఆ ప్యాలెస్లో కూర్చొనేసి రెస్ట్ తీసుకోవడమే. ఇది పరిస్థితి. ఇంత వైలెంట్ సిచ్యువేషన్స్లో ఇంకా వైలెంట్గా ఆలోచిస్తున్నాడు జగన్. సోషల్ మీడియాని లేపుతున్నాడు. కొన్ని వేల ఛానల్స్ని క్రియేట్ చేశారు డబ్బులు ఇచ్చి, నెల నెల శాలరీలు ఇస్తూ కొన్ని వేల ఛానల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి చిన్నది స్ప్రెడ్ చేయాలంటే అలా వైరల్ అయిపోతున్నాయి. అర్థమవుతోంది. ఎన్ని చేసినా ఏం చేసినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈసారి వస్తే అందరి భూములు లాక్కుంటావనే భయం అందరిలోనూ ఉంది. ఆ భయం ఒక్కటి చాలు. మరలా వైసీపీ రాకుండా ఉండడానికి ఆ భయం ఒక్కటి చాలు. ఆ భయం ఒక్కటి చాలు. మా పవన్ కళ్యాణ్ ఒక్కరు చాలు. ఈ రెండు విషయాలు కరెక్ట్గా ఉంటే అసలు వైసీపీ ఈ జన్మకు మరలా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. సో జగన్, మీరు రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనే మగాడు ఉన్నంత వరకు వైసీపీ మరలా ట్రాక్లోకి రావడం చాలా కష్టం అబ్బా. అర్థం చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. మీరు ఎప్పుడూ చూడని జన సైనికుడు. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.